వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 20 నేర్చుకున్నాము హోమోజీనియస్ మీద. ఇప్పుడు థియరమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి మనం ఒక 5-6 థియరమ్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ థియరమ్స్. ఇవి చేసుకుంటే సరిపోద్ది. ఓన్లీ మనం ఇంపార్టెంట్ మాత్రమే చెప్పుకుంటున్నామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 కంప్లీట్ చేస్తాం. తర్వాత 3D జామెట్రీ, డిఫరెన్షియేషన్, వాటిలోంచి మ్యాక్సిమం మినిమా అవి చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక థియరం ఒకటి ఉందండి. లెట్ ద ఈక్వేషన్ ax² + 2hxy + by² = 0 రిప్రజెంటెడ్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దెన్ యాంగిల్ theta బిట్వీన్ ద లైన్స్ గివెన్ బై cos θ = a + b బై √a - b² + 4h² అండి. దీనికి ప్రూఫ్ వచ్చి లెట్ ఏమి ఇచ్చాడంటే గివెన్ ఈక్వేషన్ ax² + 2hxy + by² = 0. దీన్ని రిప్రజెంట్ చేసే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అండి. హోమోజీనియస్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ represents a pair of lines. It represents line equations L1x plus M1y is equal to 0, L2x plus M2y is equal to 0 అండి. అంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. దీన్ని రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే L1x plus M1y is equal to 0, L2x plus M2y is equal to 0. మామూలుగా అయితే దీన్ని పేర్ ఆఫ్ లైన్స్ కింద రాస్తాం కదండి. ax² + 2hxy + by² = L1x plus M1y into L2x plus M2y. ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. మల్టిప్లై చేసి ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ లైక్ టర్మ్స్, బోత్ సైడ్స్ లైక్ టర్మ్స్ ఈక్వేట్ చేద్దాం. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే L1 L2 x², తర్వాత L1 M2 xy, తర్వాత L2 M1 xy, తర్వాత M1 M2 y² అండి. అంటే ఈ రెండిట్లోనూ xy కామన్ తీద్దాం. L1 L2 x², L1 M2 ప్లస్ L2 M1 కామన్ తీస్తే xy, M1 M2 y². ఇప్పుడు ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ అంటే x² కోఎఫిషియంట్ ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లైక్ టర్మ్స్. అంటే L1 L2 = a, తర్వాత 2h = L1 M2 ప్లస్ L2 M1, తర్వాత b = M1 M2. ఇక్కడ మనం కంపేర్ చేసుకుని కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకున్నాం. తర్వాత దెన్ ద యాంగిల్ θ బిట్వీన్ ద లైన్స్, అంటే ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ θ అనుకుంటే మనకి మామూలుగా అయితే cos θ ఫార్ములా ఉందండి. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c = 0, a2x ప్లస్ b2y ప్లస్ c1 c2. ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా cos θ = a1 a2 ప్లస్ b1 b2 by √a1² ప్లస్ b1² ఇంటూ a2² ప్లస్ b2². ఇది రెండు లైన్స్ మధ్య యాంగిల్ చేయడానికి ఫార్ములా అండి. అలాగే ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ లెట్ θ బి ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అయితే θ బి ద యాంగిల్ బిట్వీన్ ద
యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అయితే cos theta is equal to మామూలుగా అయితే ఇది a1x ప్లస్ b1y కాన్స్టెంట్ లేదు కాబట్టి మనం a1 a2 అంటే l1 l2 ఇక్కడ మామూలుగా అయితే l1 l2 ప్లస్ b1 b2 అంటే m1 m2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. అంటే మామూలుగా అయితే మనం ఈ ఫార్ములా అండి a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అంటే l1 l2 అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకున్నాం కదండి. అంటే ఏమొస్తుందంటే పైన a ప్లస్ b వస్తుందండి, కింద టర్మ్స్ అన్నీ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే అంటే l1 స్క్వేర్ l2 స్క్వేర్ తర్వాత l1 స్క్వేర్ m2 స్క్వేర్ తర్వాత l2 స్క్వేర్ m1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్. మనకి ఇక్కడ ఏం చేద్దామంటే -2 l1 l2 m1 m2 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దామండి. అంటే -2 l1 l2 m1 m2 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే a ప్లస్ b బై అంటే l1 స్క్వేర్ l2 స్క్వేర్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ మైనస్ 2 l1 l2 m1 m2 ఇక్కడ l1 స్క్వేర్ m2 స్క్వేర్ l2 స్క్వేర్ m2 స్క్వేర్ ఇక్కడ ఏంటంటే ప్లస్ 2 l1 l2 m1 m2 అండి. అంటే ఇది ఏమవుతుందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. దానికి మనం రాస్తే cos theta is equal to mod a ప్లస్ b బై ఏం రాస్తామంటే రూట్ ఆఫ్ l1 l2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది l1 m2 ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్. అంటే ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab a మైనస్ b హోల్ స్క్వేర్ అండి. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a ప్లస్ b హోల్ స్క్వేర్. అంటే మామూలుగా అయితే l1 l2 అంటే ఇక్కడ a, m1 m2 అంటే b, అలాగే l1 m2 ప్లస్ l2 m1 అంటే 2h. దాని నుంచి మనం రాస్తే mod a ప్లస్ b బై a మైనస్ b హోల్ స్క్వేరు ప్లస్ 2h హోల్ స్క్వేర్. అంటే 2h హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుందంటే 4h స్క్వేర్ వస్తుందండి. a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఓకే, show that the product of the perpendicular distance from point alpha comma beta to the pair of straight lines ax square plus 2hxy plus by square is equal to 0 is a alpha square plus 2h alpha beta plus b beta square by root of a minus b whole square plus 4h square. అంటే అయితే మనకి ఏదైనా పాయింట్ నుంచి ఒక లైన్కి దీన్ని రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ మామూలుగా అయితే మనం ముందు చెప్పుకున్న కాస్ థీటాలో దీన్ని రిప్రజెంట్ చేసే లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే l1x ప్లస్ m1y ఈజ్ ఈక్వల్ టు 0, l2x ప్లస్ m2y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని రెండు పేర్ ఆఫ్ లైన్స్ కింద రాయొచ్చు కాబట్టి ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లైక్ టర్మ్స్ ఈక్వేట్ చేస్తే l1 l2 ఈజ్ ఈక్వల్ టు a, 2h ఈజ్ ఈక్వల్ టు l1 m2 ప్లస్ l2 m1, b ఈజ్ ఈక్వల్ టు m1 m2. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ద ప్రొడక్ట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ప్రొడక్ట్ అంటే d1 అంటే ఆల్ఫా బీటా టు ఫస్ట్ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆల్ఫా బీటా టు సెకండ్ లైన్కి
d1 ఇంటూ దాని ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ద లెంత్ ఆఫ్ ద perpendicular distance alpha comma beta to the ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి మామూలుగా అయితే d1 అనుకుంటే d1 ఈజ్ ఈక్వల్ టు L1 x ఉన్న చోట ఆల్ఫా రాయాలి. L1 ఆల్ఫా ప్లస్ m1 బీటా బై బీటా రాయాలి ఇక్కడ, అంటే y ప్లేస్లో బీటా రాయాలి బై, అంటే మామూలుగా అయితే a1x ప్లస్ b1y ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ అండి. అలాగే ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్ఫా బీటా టు ద సెకండ్ లైన్కి రాయాలి. అలాగే సేమ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్ఫా కామా బీటా టు ద ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 రాస్తే అంటే L2 ఆల్ఫా ప్లస్ m2 బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. మనకి అంటే ప్రోడక్ట్ అంటే d1 ఇంటూ d2 చేయాలండి. d1 ఇంటూ d2 అంటే 2 మల్టిప్లై చేయాలి. అంటే L1 ఆల్ఫా ప్లస్ m1 బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ d2 అంటే L2 ఆల్ఫా ప్లస్ m2 బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అండి. అంటే మామూలుగా అయితే 2 మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేసి మనకి కాస్ థీటాలోనే కింద ఏమొస్తుంది అంటే కింద a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. అంటే d1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు d1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు పైన మల్టిప్లై చేస్తే L1 L2 ఆల్ఫా స్క్వేర్, తర్వాత L1 m2 ఆల్ఫా బీటా ప్లస్ తర్వాత L2 m1 ఆల్ఫా బీటా ప్లస్ m1 m2 బీటా స్క్వేర్. ఇక 2 మల్టిప్లై చేసామండి. కింద కూడా మనకి ముందు థీరంలో చేసాం కదండి, అలాగే చేయాలి. అంటే మైనస్ 2 L1 L2 m1 m2 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 2 మల్టిప్లై చేస్తే కింద మన కాస్ థీటాలో లాగానే చేయాలి. అంటే L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ థీటా మైనస్ 2 L1 L2 m1 m2, అలాగే ఈ రెండు మల్టిప్లై చేద్దాం. L1 స్క్వేర్ m2 స్క్వేర్ L2 స్క్వేర్ m1 స్క్వేర్. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే యాడ్ చేద్దాం. 2 L1 L2 m1 m2. కాబట్టి ఇక్కడ మనం d1 d2 అంటే L1 L2 అంటే కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకున్నాం కదండి, ఏ వస్తుంది. ఈ రెండిట్లోనూ ఆల్ఫా బీటా కామన్ తీద్దామండి. అంటే L1 L2 ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ ఆల్ఫా బీటా కామన్ తీస్తే L1 m2 ప్లస్ L2 m1 ప్లస్ m1 m2 బీటా స్క్వేర్. ఇక్కడ కింద ఏం చేద్దామంటే L1 L2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్, ఇక్కడ L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్. ఇక్కడ పైన L1 L2 అంటే ఏం రాయాలంటే ఏ ఆల్ఫా స్క్వేర్
తర్వాత 2h L1m2 ప్లస్ L2m1 అంటే 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్. అంటే కింద ఏమొస్తుందంటే ఇది ఏ, ఇది బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ L1m2 ప్లస్ L2m1 అంటే 2h అండి, అంటే 2h హోల్ స్క్వేర్. అంటే మనకు వచ్చేది ప్రొడక్ట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఇది ప్రూఫ్. ఇఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equal to 0 represents a pair of distinct lines, then the combined equation of the pair of bisector of the angles between the lines h into x square minus y square is equal to a minus b into xy అండి. ఇది బాగా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఇచ్చాడు. దీన్ని రిప్రజెంట్ చేస్తే లైన్ ఈక్వేషన్స్ given equation ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of lines అంటే y is equal to m1x ఒకటి, y is equal to m2x, ఇది రెండోది. దీన్ని రిప్రజెంట్ చేస్తే లైన్ ఈక్వేషన్స్ మామూలుగా అయితే L1x ప్లస్ ముందు రెండు థియరమ్స్లో L1x ప్లస్ m1y ఈజ్ ఈక్వల్ టు 0, L2x ప్లస్ m2y 0 తీసుకున్నాం. కానీ మన ప్రూఫ్ అంటే సింపుల్ ఈజీగా ఉండడానికి మనం ఏం చేసుకున్నాం అంటే ఇవి కూడా రిప్రజెంట్ చేస్తే లైన్ ఈక్వేషన్స్ అండి, పాసింగ్ త్రూ ద ఆరిజిన్. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు m1x, y ఈజ్ ఈక్వల్ టు m2x అండి. అంటే దీన్ని కంబైన్డ్ ఈక్వేషన్గా రాయొచ్చు. కాబట్టి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ m1x ఇంటూ y మైనస్ m2x. అంటే కంబైన్డ్ ఈక్వేషన్గా రాసి కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకుంటే మనకి అంటే ఇక్కడ సింప్లిఫై చేయడానికి మల్టిప్లై చేసి కోఎఫిషియెంట్స్ ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ కంపేర్ చేస్తే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h/b వస్తుందండి. m1 m2 ఈజ్ ఈక్వల్ టు a/b వస్తుంది. m1 m2 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h/b, m1 m2 ఈజ్ ఈక్వల్ టు a/b. let y ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ బైసెక్టర్ అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు mx బి ద యాంగులర్ బైసెక్టర్. మామూలుగా అయితే ఇవి y ఈజ్ ఈక్వల్ టు m1x, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు m2x, మధ్యలోది y ఈజ్ ఈక్వల్ టు mx అనేది యాంగులర్ బైసెక్టర్. y ఈజ్ ఈక్వల్ టు ఇదేమో ఈక్వేషన్ 1 అండి, ఇది ఈక్వేషన్ 2 అయితే ఇది 3. ఫస్ట్ లైన్ ఏమో y ఈజ్ ఈక్వల్ టు m1x, సెకండ్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు m2x, థర్డ్ది y ఈజ్ ఈక్వల్ టు mx బి ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్. కాబట్టి పేర్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇది ఇది పాజిటివ్ x యాక్సిస్తో ఫస్ట్ది θ1 యాంగిల్ చేస్తుంది, ఇదేమో ఇది y ఈజ్ ఈక్వల్ టు mx అనేది θ యాంగిల్ చేస్తుందండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు m2x అనేది θ2 యాంగిల్ చేస్తుంది. అయితే లెట్ ఈక్వేషన్ 1 and 3 makes an angle θ1, θ2, θ.
with the positive direction of x-axis. Positive direction of x-axis. అంటే ఈక్వేషన్ 1 ఏమో పాజిటివ్ x-axisతో θ1 యాంగిల్ చేస్తుందండి. ఈక్వేషన్ 2 ఏమో θ2. ఈక్వేషన్ 3 y = mx, ఇక్కడ 3 అనుకుందాం. y = mx. it makes an angle theta పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-axis. అంటే మనకి పాజిటివ్ డైరెక్షన్ చేసే యాంగిల్ని మనం ఏమంటామంటే స్లోప్ అంటాం. కాబట్టి దాని నుంచి స్లోప్ డెఫినేషన్ ప్రకారం m1 = tan θ1, అలాగే m2 tan θ2, m tan θ. ఇది y = mx అనేది యాంగులర్ బైసెక్టర్ అండి. అంటే ఈ రెండింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మన డయాగ్రామ్ నుంచి ఏం రాద్దామంటే ఇది ఈక్వల్. కాబట్టి ఇది θ మైనస్ ఈ θలోంచి θ1 తీసేయాలి. ఇక్కడ θ2లోంచి ఈ θ తీసేయాలి. θ2లోంచి θ తీస్తే ఇది వస్తుంది. కాబట్టి ఫ్రమ్ ద డయాగ్రామ్ నుంచి ఏం రాస్తామంటే θ2 మైనస్ θ θ మైనస్ θ1. ఇది అవతల తీసుకెళ్ళిపోతే θ2 ప్లస్ θ1 2θ అండి. బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే tan θ1 ప్లస్ θ2 tan 2θ. ఇది tan a ప్లస్ b ఫార్ములా రాస్తే tan θ1 ప్లస్ tan θ2 1 మైనస్ tan θ1 ఇంటూ tan θ2. ఇక్కడ 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. మామూలుగా అయితే tan θ1 అంటే ఈ m1 అని రాయొచ్చు. మామూలుగా అయితే ఇది m1 కదా, ఇది m2. ఇక్కడ రాస్తే m1 ప్లస్ m2 బై 1 మైనస్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు ఇక్కడ tan θ అంటే ఏం రాయొచ్చు అంటే m2m బై 1 మైనస్ m స్క్వేర్. m1 ప్లస్ m2 అంటే ఏం రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ద స్లోప్స్ మైనస్ 2h బై b. ఇక్కడ 1 మైనస్ a బై b ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ y = mx కాబట్టి m అంటే y బై x అని రాయొచ్చు. y అంటే y బై x అని రాయొచ్చు. 1 మైనస్ y బై x హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేద్దామండి. మైనస్ 2h బై b బై ఈక్వల్ టు బై ఎల్సిఎం కట్టేస్తే మైనస్ b మైనస్ a బై b. ఇక్కడ 2 ఇంటూ y బై x, ఇక్కడ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. ఇప్పుడు బీబీ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది మామూలుగా అయితే ఈ x 1 టైం పోతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ h బై ఇది ఏ అదర్ రాస్తే ఇక్కడ ఒక a మైనస్ b వస్తుందండి. ఇక్కడ ఒక x ఉంటుంది కాబట్టి ఈ x పైకి వెళ్తే xy బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే h ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ xy. ఈ 3 థియరమ్స్ చెప్పుకున్నామండి. ఇంకో 3 థియరమ్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కొద్ది సపోర్ట్ చేయండి. అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, అంటే సపోర్ట్ చేసి మమ్మల్ని కొద్ది ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.